పత్రి సారు ఏజ్కి బియాండ్గా చూస్తారు ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ నేను కానీ నవకాంత్ కానీ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు మా ఏజ్ చాలా తక్కువ. ఇప్పుడు 5 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం. ఓకే, నౌ 35, 36 అంటే నా ఏజ్ అప్పుడు 29, 30లో నన్ను డైరెక్టర్గా చేశారు సార్. దట్ నాకేం తెలియదు. పత్రి సార్ ఎప్పుడు కూడా అంటే మన లాజిక్ ఒక బియాండ్ ఉంటుంది ఆయన చూసే చూపు అంతా కూడా. మన లోపల ఉన్న కెపాసిటీస్ చూస్తారు ఆయన. ఆ కెపాసిటీస్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా మన గత జన్మ సంస్కారాలతో ముడిపడి ఉంటాయి. వీడి లోపల కమిట్మెంట్ ఎంత ఉంది, వీడి డెడికేషన్ ఎంత ఉంది, వీడి ప్యాషన్ ఏ వైపున ఉంది, తర్వాత ఇవన్నీ ఉంటే సరిపోదు. మనము ఒక వర్క్ని ఎంచుకున్నప్పుడు ఎన్నింటినో మనం తట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. తర్వాత మనకు మన ఊహకందని ఛాలెంజెస్ మన కళ్ళ ముందరకు వస్తాయి. అంటే మాట్లాడడం వేరు, పని చేయడం వేరు ఎప్పుడు కూడాను. సో ఈ కెపాసిటీస్ అన్నీ సారు చూస్తాడు, చూడగలడు. ఎందుకంటే ఆయన ఒకసారి అడిగాను, సార్ మన హనుమంతరావు సార్ టాపిక్ వచ్చింది ఒకసారి. టాపిక్ వస్తే హనుమంతరావు సార్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీరు మా ట్రస్ట్లోకి రావాలి అని చెప్పారంట. అంటే మనది గ్లోబల్గా హెడ్ క్వార్టర్ మనకు కడతాల్. అలాంటి కడతాలకి ఒక మనిషిని ట్రస్టీగా పెట్టాలి అంటే ఎన్ని చూడాలి మనం. తర్వాత ఆల్రెడీ కొన్ని లక్షల మంది మన పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, హేమీలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంతమంది ఉండగా హనుమంతరావు సార్ని చూసి చూడగానే నువ్వు మా ట్రస్ట్లోకి రావాలి అంటే ఎలా చెప్తారు అలా అని అడిగాను ఆయన్ని. అంటే నాకు అన్నీ తెలిసిపోతాయ్యా, వాళ్ళ కళ్ళని చూస్తే వాళ్ళ జన్మలన్నీ తెలుస్తాయి నాకు, వాళ్ళు ఏం చేయగలుగుతారో కూడా నాకు తెలుసు, అందుకే నేను అప్పచెప్తానని చెప్పారు.